2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. యూనియన్ బడ్జెట్ 2026. సో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఇది ఒక కామన్ మ్యాన్కి లాభమా నష్టమా? సో దీని గురించి ఈరోజు క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సో యూనియన్ బడ్జెట్ ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు రిలీజ్ చేసిన బడ్జెట్ ఏదైతే ఉందో ఒక కామన్ మ్యాన్ మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? అండ్ దీనివల్ల ఒక కామన్ మ్యాన్కి ఇది లాభాన్ని చేకూరుస్తుందా నష్టాన్ని చేకూరుస్తుందా సార్? ఎలా ఉంటుంది? ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ గారు ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆవిడకి ఇది బహుశా 9వ అనుకుంటాను. ఇప్పటికి 11 సార్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 2015 నుంచి కూడా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఏ ఏడాదికి ఆ ఏడాదే కొత్త రకమైనటువంటి ఆశలతోటి కొన్ని రకాల ఎక్స్పెక్టేషన్స్ తోటి కూడా ప్రతి ఏడాది కూడా బడ్జెట్లో వస్తూ ఉంటాయి. ఈ ఏడాది కూడా భారీ అంచనాలతో అయితే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వికసిత భారత్ అని 2047 ఏదైతే ఉందో ఆ గమ్యానికి అనుగుణంగా ఆ నిర్దేశిత లక్ష్యాల్ని అందుకోవడానికి సూచనగా ఇప్పుడున్నటువంటి మార్పులన్నీ కనిపిస్తున్నాయని ఇది నా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు అన్ని యాంగిల్స్ని కూడా టచ్ చేశారని నేనైతే భావిస్తున్నాను. ఇందులో ప్రధానంగా నేను ఒక 7 కేటగిరీస్ని అయితే నేను డివిజన్ చేసుకున్నాను. ఒకటి విద్య, వైద్యము, రెండవది పరిశ్రమలు, 4వది వ్యాపారం, 5వది క్రీడలు, 6వది వ్యవసాయము, 7వది టూరిజం. ఈ 7 రంగాల మీదనే మ్యాక్సిమం ఫోకస్ అందగా ఉన్నట్టుగా నాకు అనిపించింది. మొత్తం బడ్జెట్ ప్రసంగం మొత్తం కూడా నేను చదివిన తర్వాత ఈ 7 కేటగిరీస్లో నేనైతే డివిజన్ చేయడం బాగుంటుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా విద్య, వైద్యము, పరిశ్రమలు, టూరిజము, వ్యవసాయము, వీటన్నిటిని కూడా ఈ కేటగిరీస్ అన్నింటిలో కూడా ఈ మొత్తం 7 కేటగిరీస్ ఏదైతే ఇప్పుడు నేను మాట్లాడానో ఈ 7 కేటగిరీలో కూడా మహిళలకి అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ కూడా మహిళల్ని కూడా పారిశ్రామికవేత్తలుగా చేయాలనే సంకల్పంతో తన బడ్జెట్లో ఎక్కువ మొత్తంలో నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పే 7 కేటగిరీస్లో కూడా మహిళలకు మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు లఖ్పతి దీదీ అనేటువంటి పథకాన్ని గడిచిన ఏడాదిలో ప్రవేశపెట్టినప్పుడు ఎంతైతే కేటాయించారో దానికి మించి ఇప్పుడు కూడా దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది లఖ్పతి దీదీకి ఉన్నటువంటిది. ఇంకొకటి ఇకపోతే మనం ఫస్ట్ పాయింట్ వైజ్ మొత్తం 7 పాయింట్స్గా మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఒక్కో పాయింట్ని మనం విడివిడిగా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎడ్యుకేషన్కి భారీ స్థాయిలో నిధులను కూడా సమకూర్చడం జరిగింది. ఇంతకుముందు కేటాయిస్తున్న నిధులతో పోలిస్తే ఈ ఏడాది విద్య మీద మరికాస్త నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఇంతకుముందు ఒక 25,000 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తూ ఉంటే ఈ ఏడాది మాత్రం మరికాస్త 45 కోట్ల వరకు కూడా ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది ఈ యొక్క విద్య మీద. దీంట్లో కూడా బాలికల యొక్క విద్య మీద కాస్త ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాకి కూడా ఒక ఉమెన్స్ హాస్టల్ని ఏర్పాటు చేయాలి ప్రతి జిల్లాలో అనేది కూడా ఒక ప్రధాన ఉద్దేశంతో కనిపిస్తుంది. ఇక ఈ విద్యను కూడా విదేశీ విద్యలు చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా పరంగా కానీ ఫారెన్ ఎడ్యుకేషన్ వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి టీడీఎస్ ఇప్పటిదాకా ఉన్నటువంటి టీడీఎస్ ఏదైతే 5% ఉందో దాన్ని 2% డిడక్షన్ చేయడం కూడా కొంతవరకు ఆశాభంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రకమైనటువంటి మార్పులు చేయడం కూడా జరిగింది విద్యకు సంబంధించి. ఇక రెండవది వైద్యం. మనం మాట్లాడుకోవాల్సింది వైద్యం ప్రధానమైన పాయింట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే డే బై డే మనం చూస్తున్నటువంటి డైలీ రొటీన్ లైఫ్లో ఈ వైద్యానికి ప్రతి వ్యక్తి సాధారణంగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఈ వైద్య విధానానికి వచ్చేసరికల్లా మందులు కానీ లేకపోతే వైద్య ప్రక్రియలో భాగంగా ట్రీట్మెంట్ కానీ చాలా కాస్ట్లీ అయిపోయింది ఈరోజు ఉన్నటువంటి విషయంలో. సో దీని మీద వైద్యం విషయంలో మాత్రం చాలా వరకు కొంత బడ్జెట్ని కేటాయించారు. ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధులు క్యాన్సర్ అట్లాంటి మందులపైన ఉన్నటువంటి ఆ క్యాన్సర్ మందులపైన కూడా చాలా వరకు కూడా ధరలు తగ్గించడం ఇది కొంతవరకు కూడా ఆశావహంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇది కామన్ మ్యాన్ మీద కూడా దీని యొక్క ప్రభావం కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే రోజు రోజుకి చూసినట్లయితే గడిచిన 5 సంవత్సరాల నివేదికలో మనం చూసినట్లయితే ప్రతి ఏడాది కూడా క్యాన్సర్ పేషెంట్లు అటు మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి క్యాన్సర్ పేషెంట్లు రోజు పెరుగుతుండటంతో క్యాన్సర్ సంబంధించినటువంటి మందుల విషయంలో మాత్రం చాలా వరకు తగ్గించడం జరిగింది. ఇది కాకుండా ఫార్మసీ రంగానికి కూడా కాస్త, ఎందుకంటే భారతదేశం అంటేనే ఫార్మసీ రంగానికి మెయిన్ క్యాపిటల్ ఆఫ్ ఇప్పుడు ఎలా అయితే సాఫ్ట్వేర్ రంగానికి అమెరికాలో చెప్తారో ఫార్మసీ రంగానికి ముఖ్యంగా భారతదేశం అనేది ఇండియా అనేది చాలా పెట్టిన పేరు. విషయం చాలామంది తెలుసు. కరోనా టైంలో ఈవెన్ పారాసెటమాల్స్ కూడా మనం ఇక్కడ నుంచి మనం ఎగుమతి చేసాం. అమెరికా లాంటి దేశాలకు కూడా అనేక దేశాలకు ఇక్కడ నుంచే మనం అందులో కూడా ఈ ఫార్మసీలో కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాలు అత్యధికంగా ఫార్మసీ రంగం మీద ఆధార
ఆధారపడి ఉన్నటువంటి కొన్ని వేల లక్షల కుటుంబాలు ఉంటాయి. సో ఫార్మసీ రంగాన్ని కూడా ఊతమిస్తూ ముఖ్యంగా కామన్ మ్యాన్ విషయానికి వచ్చినట్లయితే ఈ ప్రాణాంతక వ్యాధుల యొక్క ఆ మెడిసిన్ ఖర్చుల యొక్క వాటిపైన ట్యాక్స్లు కూడా చాలా వరకు తగ్గించడం జరిగింది. గడిచిన లాస్ట్ టైం ఉన్నటువంటి మన అక్టోబర్ దసరా టైంలో కూడా ఒక మంచి సూచిక కూడా రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి. అందులో ఏంటంటే ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల విషయంలో అయితేనేమి, కొన్ని రకాల ప్రొడక్ట్స్ విషయంలో ఇంతకుముందు జీఎస్టీ 18% జీఎస్టీ ఉంటే పూర్తిగా జీఎస్టీని 5%కి కొన్ని సందర్భాల్లో 0 కూడా తీసుకొచ్చారు. సో చాలా వరకు అంటే ఏంటి ఆల్రెడీ మేము అప్పుడే అనుకున్నాం, లాస్ట్ టైం అక్టోబర్లో అనుకున్నాం ఖచ్చితంగా బడ్జెట్లో కూడా వైద్యానికి మంచి మార్పులు ఉండే విధంగా ప్లాన్ అనుకుంటాం అన్నట్టుగానే నిర్మలా సీతారామన్ గారి యొక్క ఈరోజు బడ్జెట్లో కూడా వైద్యంలో ముఖ్యంగా వైద్యానికి సంబంధించి అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తూ కూడా వైద్యానికి కామన్ మ్యాన్ విషయంలో మాత్రం ఇబ్బందులు కలిగించకుండా చాలా వరకు చేశారని చెప్పుకోవచ్చు. ఇక మూడవది వ్యాపారానికి విషయించినట్లయితే ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి అంటే ట్యాక్స్ రిటర్న్స్ కానీ లేకపోతే సంస్థల యొక్క ట్యాక్స్ రిటర్న్స్ చూసినట్లయితే వ్యక్తిగతంగా చూసినట్లయితే 12 లక్షల రూపాయల వరకు కూడా క్యాష్ ఎగ్జంప్షన్ అనేది అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. చాలా వరకు అది ఆశించదగినటువంటి ఫలితమే. ఇదే కాకుండా ఇంతకుముందు మనకు ఫైనాన్షియల్లో 2 రకాల ఫైనాన్షియల్ ఒకటి ఉండేది, అదేవిధంగా అసెస్మెంట్ ఇయర్ అని చెప్పి ఒకటి ఉండేది. ఈ అంటే లాస్ట్ మనం 1961 వరకు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని ఇప్పుడు కాస్త సరళీకరించి 889 సెక్షన్లకు పైబడినటువంటి ఆ ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్స్ అన్నింటినీ కూడా వాటిని మినిమైజ్ చేసేసి వాటన్నిటిని కూడా 500 వరకు సబ్జెక్ట్ టు ద కరెక్షన్ 500 సమ్ చేంజ్ వరకు కూడా సెక్షన్స్ని తగ్గించారు. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి 2 years ఏదైతే మాట్లాడుకున్నామో దాన్ని సింగిల్ ఇయర్గా మాట్లాడడం జరిగింది. ఇప్పటి నుంచి మనం ఫైనాన్స్ ఇయర్ అని చెప్పి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది April 1, 2026 నుంచి April 1, 2027 వరకు, అలాగే April 1, 2025 నుంచి April 1, 2026 వరకు కూడా 2026 వరకు కూడా ఫైనాన్షియల్ ఇయర్ మాట్లాడడం తప్పించి ట్యాక్స్ అసెస్మెంట్ ఇయర్ అలాగే ఫైనాన్షియల్ అని చెప్పి 2 భాగాలుగా ఉన్నటువంటి దాన్ని టోటల్గా ఒక పార్ట్గా తీసుకొని రావడం కూడా చాలా వరకు అంటే ముఖ్యంగా ట్యాక్స్ ఫైలింగ్ చేసే విధానాలు కూడా చాలా సింప్లిఫై చేశారు. చాలా సింప్లిఫై చేయడం వల్ల ఈరోజు ఈజీ ప్రాసెస్ అనమాట. సింప్లిఫై చేయడం వల్ల చాలా ఈజీ ప్రాసెస్ అనేది పెద్దగా ఇబ్బందులు లేకుండా అంతా కూడా టోటల్గా ట్రాన్స్పరెంట్గా ఒక ఆన్లైన్ ప్రాసెస్లోనే పెట్టడం జరిగింది. దాని మీద ట్యాక్స్ నిపుణులు అయితే బాగా చెప్పగలుగుతారు దాన్ని విశ్లేషణ చేసి. ఏదేమైనప్పటికీ కూడా ట్యాక్స్ రంగంలో నేను విన్నటువంటి న్యూస్ని చూసినట్టయితే బడ్జెట్లో చాలా వరకు దీనికి రాయితీలు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ విషయంలో 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వీలైతే ఆ ఒక్క ట్యాక్స్ ఎగ్జంప్షన్ విషయం మీద మనం స్పెషల్గా ఒక వీడియోని కూడా మనం ప్రయత్నం చేసే పని చేద్దాం. మన కింద ఆడియన్స్ కూడా కింద కామెంట్ బాక్స్లో చేసినట్లయితే. ఇక 5వది టూరిజం డిపార్ట్మెంట్కి వస్తే ముఖ్యంగా విదేశీ పర్యటనలకు వెళ్ళేవారికి అదేవిధంగా చాలామంది కూడా ట్యాక్స్ విషయంలో టీడీఎస్లు చాలా వరకు తగ్గించడం జరిగింది. టీసీఎస్లు కూడా 5% నుంచి 2%కి రిడక్షన్ చేయడం కూడా చాలా హ్యాపీయెస్ట్ ఒక మంచి సూచన అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ విదేశీయులు కూడా మెడికల్ టూరిజం కూడా ఉంది. ఇందాక నేను మాట్లాడుతూ వైద్యంలో ఈ పాయింట్ కూడా యాడ్ అవుతుంది. మెడికల్ టూరిజంలో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా భారతదేశం మీద అంటే ఇందాక ఫార్మసీ హబ్గా భారతదేశం చెప్పుకుంటాం కాబట్టి చాలామంది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా ముఖ్యంగా ఇండియాకి వచ్చేటప్పుడు ఈ మెడికల్ టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది. దాని విషయంలో కూడా చాలా ప్రోత్సాహకాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. దీన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది. ఇంకొకటి ఏంటంటే ఆయుష్మాన్ భారత్ పథకం కింద అనేక కొత్తగా 3 ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేయడం కోసం కూడా కేంద్ర బడ్జెట్లో కొత్తగా బడ్జెట్ కేటాయించారు. ముఖ్యంగా ఆయుర్వేదిక్ రంగాన్ని ప్రోత్సహించే విషయం మీద కూడా ఎక్కువగా కొన్ని బడ్జెట్లో కొంత ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక మనం మాట్లాడుకోవాల్సింది టూరిజంలో భాగంగా ముఖ్యంగా దేవాలయాలు, పర్యాటక స్థలాలు వీటి విషయంలో కొంత పబ్లిసిటీ ఎక్కువ రంగంలో చేయడం, ముఖ్యంగా విదేశీ టూరిస్టులందరినీ కూడా భారతదేశం యొక్క యాత్రలు వీటిని కూడా చేయడం కోసం అని చెప్పి కొన్ని ప్రోత్సాహకాలు అందించే విషయంగా కొంత బడ్జెట్ కూడా కేటాయించారు. అది కూడా చాలా మంచి సూచనగా మనం చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ ముంబై టు పూణే టు హైదరాబాద్ టు చెన్నై టు వారణాసి ఒక కారిడార్స్ని హై స్పీడ్ ట్రైన్స్ని కొత్తగా కేటాయిస్తూ కూడా చెప్పడం జరిగింది. బట్ ఈ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ కాదు, ఇది రైల్వే బడ్జెట్ మళ్ళీ సెపరేట్గా రైల్వే బడ్జెట్ ఉంటుంది. బట్ ఏంటంటే కారిడార్స్ అనేవి ఏవైతే చేయడం జరిగిందో ఈ కారిడార్స్ కోసం స్పెషల్గా బడ్జెట్ కేటాయించారు. ముఖ్యంగా మన హైదరాబాద్ లాంటి వాసులు అంటే 2 తెలుగు రాష్ట్రాలు చూసినట్లయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ హైదరాబాద్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం చెన్నై వెళ్ళాలన్నా లేదా బాంబేకి వెళ్ళాలన్నా ఢిల్లీ వెళ్ళాలన్నా హై స్పీడ్ ట్రైన్స్ వల్ల కూడా చాలా ఉపయోగకరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. దీంతోపాటు మైనింగ్ రంగానికి చూసినట్లయితే ముఖ్యంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
కర్ణాటక ఈ రాష్ట్రాలకి ప్రత్యేక రాయితీలు ప్రత్యేక పథకాలు పెట్టడం కూడా జరిగింది. సో ఆంధ్రప్రదేశ్కి ఈ విషయంలో మాత్రం కొంత మంచి జరిగిందని నేను చెప్తాను. ముఖ్యంగా మైనింగ్ కార్పొరేషన్స్కి మైనింగ్ వెసులుబాట్స్ వాటి విషయం మీద కొంత బడ్జెట్ కేటాయింపులు చేశారు. అది కొంతవరకు మంచి సూచనగానే ఉంటుంది. ఇకపోతే ప్రతి రాష్ట్రానికి కూడా సుమారుగా 1,45,000 రూపాయల వరకు కూడా గ్రాంట్ని పర్మిషన్ చేస్తూ కూడా ప్రతి రాష్ట్రానికి కూడా 1,45,000 కోట్ల వరకు 1,50,000 కోట్ల వరకు కూడా గ్రాంట్ని ఇస్తూ కూడా బడ్జెట్లో మాట్లాడడం కూడా ఒక విధంగా ఒక మంచి సూచనగా చెప్పుకోవచ్చు. ఇకపోతే వ్యవసాయ రంగం, ఈ వ్యవసాయ రంగానికి నేను ఆలోచించింది మాత్రం వ్యవసాయ రంగం మీద ఏమైనా నిర్మలా సీతారామన్ గారు కాస్త మంచిగా అంటే ఏమైనా ప్రోత్సాహకాలు ఇస్తారనుకుంటే నా వ్యక్తిగతంగా చూసినట్టు వ్యవసాయ రంగం మీద పెద్దగా అంటే వ్యవసాయ ఆధారిత భారతదేశంలో లాంటి దేశాల్లో మాత్రం ముఖ్యంగా ఈ వాణిజ్య పంటలు ఇట్లాంటివన్నీ కూడా భారతదేశంలో ఉంటుంది. దానికి సంబంధించి వ్యవసాయ రంగం మీద అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి 2015లో అయితే 25,000 కోట్లు మాత్రం ఉన్నటువంటి కాంగ్రెస్ బడ్జెట్లో ఇప్పుడు కాస్త 1,40,000 కోట్ల వరకు కూడా కేటాయిస్తున్నారు. కానీ అంటే రైతులకు డైరెక్ట్గా వాళ్ళ రుణమాఫీ పథకాలు కానీ లేకపోతే రైతులకు ప్రోత్సాహకాలు కానీ ఎరువుల సబ్సిడీలు కానీ ఎరువు డైరెక్ట్గా ఇవ్వడం విషయంలో కొంత ఉన్నప్పటికీ కూడా లాస్ట్ బడ్జెట్తో పోలిస్తే వ్యవసాయ రంగం మీద నేను చెప్పిన మిగతా రంగాల మీద ఉన్నటువంటి అంత ప్రోత్సాహకం మాత్రం వ్యవసాయ రంగం మీద ఉన్నట్టుగా తెలియలేదు. కానీ ఇందులో ప్రధానంగా అంటే ముఖ్యంగా జీడిపిక్కల ఫ్యాక్టరీలు అంటే జీడిపప్పు ఫ్యాక్టరీకి అంటే కమర్షియల్ ఉన్నటువంటి క్రాప్స్ ఇవన్నీ కూడా, అదేవిధంగా గంధపు చెట్ల మొక్కలకు కూడా గంధపు చెట్టు ప్లాంట్స్కి కూడా కొంతవరకు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఈ క్రాప్ ఓరియంటేషన్ ఉన్నటువంటి అంటే కమర్షియల్ క్రాప్ ఉన్నటువంటి వీటికి మొత్తం కొంత ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. బట్ అంతే తప్పించి ప్రధానంగా డైరెక్ట్గా వ్యవసాయ రంగాన్ని సూచిస్తూ కూడా పెద్దగా బడ్జెట్ చేస్తున్నటువంటి నాకైతే పెద్దగా పరిశీలించలేదు. సబ్జెక్టుగా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం పూర్తిగా చదివి ఇంకేమైనా ఎంతవరకు ఉన్నాయని చెప్పి కూడా మనం వీరైతే మరోసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక క్రీడలు అనేది లాస్ట్ మీద మనం తీసుకున్నట్లయితే క్రీడల విషయంలో కూడా ఖేలో భారత్ అని చెప్పి కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాల్లో కూడా మహిళలకి స్త్రీలకు పురుషులకు కూడా ఈ క్రీడల మీద ప్రోత్సహించడం, అదేవిధంగా టీమిండియా చేసే విజయాల పట్ల కూడా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ యొక్క వేదిక సూచిగా ఆవిడ కూడా ఒక అభినందించే కార్యక్రమం కూడా చేశారు. క్రీడలకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తూ కూడా కొన్ని బడ్జెట్లో కొంత మొత్తాన్ని కూడా పెంచడం జరిగింది. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఓవరాల్గా మనం చూసుకుంటే అంటే ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి అంటారు, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి అంటారు? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సిరి గారు. కామన్ మ్యాన్ యాంగిల్ ఆలోచించినట్లయితే ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు, ముడి పదార్థాలు, ముఖ్యంగా మొబైల్ ఛార్జర్లు, మొబైల్స్, టీవీలు, ఈ యొక్క పరికరాల యొక్క ధరలు తగ్గే అవకాశం ఉండే అవకాశం ఉంటుంది. టీవీ పరికరాలు కామన్ మ్యాన్ కొనుక్కున్న విషయంలో వాటి మీద ట్యాక్స్ అన్ని కూడా తగ్గించడం జరిగింది. కాస్ట్లీయెస్ట్ ముఖ్యంగా ఇక్కడ బొగ్గు మీద ట్యాక్స్ని బాగా పెంచారు. సో బొగ్గు మీద ట్యాక్స్ పెంచడం వల్ల అది ఇండైరెక్ట్గా మనం వాడుతున్నటువంటి పవర్ బిల్ పెరిగే అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇంపాక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గా మాత్రం పవర్ బిల్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకుండా లెదర్ వస్తువులు, తోలులు అంటే తోలు బెల్ట్లు, చెప్పులు ఇట్లాంటి కాస్ట్ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అవి కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఈ సింథటిక్ ఐటమ్స్, కాస్మెటిక్ అంటే ముఖ్యంగా ఈ సౌందర్య సాధనాలు ఇవన్నీ కూడా కొంత 2% ఆఫ్ రేట్స్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక దీంతో పాటు పెట్రోల్ డీజిల్ విషయంలో మాత్రం అది ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అది ఎక్కడ సూచించరు. బట్ కొంత ఒడిదుడుకులు అయితే లోనవుతుంది. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే ఈ సిగరెట్లు, పొగాకు సంబంధించినటువంటి నికోటిన్ బేస్డ్ ప్రొడక్ట్స్ మాత్రం కొంత కాస్ట్లీస్ట్ అవుతుంది. అది ఉండడం కరెక్టే. ఇది కాకుండా లిక్కరు, మద్యం వీటికి సంబంధించిన విషయాలు కూడా కొంత కాస్ట్లీగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా కామన్ మ్యాన్ విషయంలో ఇది అద్భుతం అని చెప్పలేం, అలా అని చెప్పి పెద్దగా బాగాలేదని చెప్పుకోలేకుండా ఒక మోడరేట్గా ఉన్నటువంటి ఒక బడ్జెట్గానే మనం దీన్ని చూడవచ్చు తప్పించి మెయిన్ ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా 2047 భారత లక్ష్యం కాబట్టి ఓవర్ నైట్ మిరాకిల్స్ అన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి మెల్లగా భారతదేశంలో ఉంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కొంత డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొంత బరువు అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు నేను ఆలోచించింది ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ రేపు ఫిబ్రవరి 6వ తారీఖు నాడు కూడా రెపో రేట్ను మరోసారి సవరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ని బట్టి ఫిబ్రవరి 6న మళ్ళీ డేట్ వస్తుంది రిజర్వ్ బ్యాంక్. సో రెపో రేట్ ఏమైనా ఒక 0.25% కానీ తగ్గగలిగితే డెఫినెట్గా ఇంపాక్ట్ ఈఎంఐలు ఎవరైతే కడుతున్నారో ఎవ్రీ మంత్ హౌసింగ్ లోన్ కావచ్చు, లేకపోతే వెహికల్స్, డొమెస్టిక్ ఇవన్నీ వీటి మీద మాత్రం ఒక కొంత ఈఎంఐలు తగ్గే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఈ బడ్జెట్ అది నిజంగా రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలకి ఇది ఉంటుందన్నది మనం 6న జరిగినటువంటి రిజర్వ్ బ్యాంక్ డెసిషన్స్ మీద మనం మాట్లాడుకుందాం ప్రయత్నం చేద్దాం. ఇకపోతే మరికొంత బ్యాడ్ న్యూస్ ఏంటంటే మార్నింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో ఒక ఫ్లాట్గా స్టార్ట్ అయినటువంటి స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా ఎప్పుడైతే బైబ్యాక్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అన్నింటిలో కూడా అక్కడ
సిపి రేట్ అన్నది కాస్త ఎప్పుడైతే ట్యాక్స్ పెంచారో ఇమ్మీడియట్గా క్రాష్ అవ్వడం మొదలుపెట్టింది. ఒకసారి మార్కెట్ అక్కడి నుంచి క్రాష్ అవుతూ ఈరోజు నిఫ్టీ కూడా సుమారుగా నేను ఇప్పుడు మాట్లాడుతున్న సమయానికి 550 పాయింట్ల వరకు కూడా నిఫ్టీ లాస్ అయింది. అదేవిధంగా మనకి సెన్సెక్స్ కూడా 1305, 1310 పాయింట్ల వరకు కూడా సెన్సెక్స్ తగ్గడం కొంత క్రాష్ అయితే అయింది. అంటే మొదట్లో మాత్రం ఫ్లాట్గానే స్టార్ట్ అయింది. ఆల్రెడీ గడిచిన కొద్ది రోజులుగా గోల్డ్ విషయంలో కానీ సిల్వర్ విషయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది బులియన్ మార్కెట్. సో ఈ ప్రత్యక్షంగా ఈ రోజు ఉన్నటువంటి బడ్జెట్ విషయంలో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఎప్పుడైతే బైబ్యాక్ సిస్టంలో ఉన్నటువంటి రేట్ సిస్టంలో కాస్త ఎప్పుడైతే ట్యాక్స్ పెంచారో మార్కెట్ని క్లాష్ అయింది. స్టాక్ మార్కెట్ మనసం వీళ్ళు సండే అయినప్పుడు కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కోసం చెప్పి వాళ్ళు ఓపెన్ చేసి ట్రేడింగ్ జరిగింది. బట్ ట్రేడింగ్లో మాత్రం ఈరోజు చాలా వరకు లాస్ అయిందనే మనం ఓవరాల్గా చెప్పుకోవచ్చు. సిరి గారు, ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.